ఒడిశాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం పూరి జగన్నాథ ఆలయం ఎన్నో ఆశ్చర్యకరమైన విశేషాలకు ప్రసిద్ధి చెందింది. ఆలయ శిఖరంపై ఎగిరే జెండా, గాలికి వ్యతిరేక దిశలో రెపరెపలాడడం, ఆలయ గోపురంపై పక్షులు ఎగరవని విశ్వాసం, మహాప్రసాదానికి సంబంధించిన ప్రత్యేకతలు, ఇలా ఒకటా రెండా ఎన్నో కథనాలు భక్తులను ఆకర్షిస్తూ ఉంటాయి. అయితే వీటన్నిటికంటే ఎక్కువగా చర్చకు వచ్చే అంశం ఆలయంలోని 22 మెట్లలో 3వ మెట్టు కదా. దీన్ని స్థానికులు యమశిల అని పిలుస్తారు. పురాణ కథనాలు, స్థానిక విశ్వాసాల ప్రకారం ఈ 3వ మెట్టుకు ఎంతో ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. చాలామంది భక్తులు ఈ మెట్టుపై నేరుగా అడుగు పెట్టకుండా జాగ్రత్త పడతారు. ఒకవేళ పొరపాటున అడుగు పడితే వెంటనే చేతులు జోడించి జగన్నాథ స్వామికి క్షమాపణ కోరుతూ నమస్కరిస్తారు. ఈ సాంప్రదాయం తరతరాలుగా కొనసాగుతోంది. పురాణాల ప్రకారం కలియుగంలో జగన్నాథ స్వామిని దర్శించుకోవడం ద్వారా భక్తుల పాపాలు తొలగిపోతూ ఉండడంతో మృత్యుదేవుడైన యమధర్మరాజు ఆందోళన చెందాడు. దీంతో ఆయన జగన్నాథ స్వామిని ఆశ్రయించి కర్మ ఫలితాల సమతుల్యత దెబ్బతింటోందని చెప్పాడు. అప్పుడు జగన్నాథుడు యమధర్మరాజుకు ఆలయంలోని 3వ మెట్టుపై స్థానం కల్పించాడని, అప్పటి నుంచి ఆ మెట్టును యమశిలగా పిలవడం ప్రారంభమైందని స్థానికుల విశ్వాసం. అందుకే దర్శనం తర్వాత ఆ మెట్టుపై అడుగు పెడితే సంపాదించిన పుణ్యంలో కొంత తగ్గుతుందనే నమ్మకం అప్పటి నుంచి భక్తుల్లో ఉంది. జగన్నాథ ఆలయంలోని 22 మెట్లను బైసీ పహాచా అని పిలుస్తారు. ప్రతి మెట్టుకు ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అర్థం ఉందని చెబుతారు. మనిషి భగవంతుడిని చేరుకునే ముందు కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాశ్చర్యం వంటి అంతర్గత దుర్గాణాలను అధిగమించాల్సిన అవసరాన్ని ఈ మెట్లు సూచిస్తాయని విశ్వసిస్తారు. మరికొన్ని ఆధ్యాత్మిక భావనల ప్రకారం ఈ 22 మెట్లు పంచభూతాలు, ఇంద్రియాలు, ప్రాణశక్తి, చైతన్యం, ఆత్మజ్ఞానం వంటి వివిధ స్థాయిలకు ప్రతీకలని, అందుకే ప్రతి మెట్టు భక్తుడి ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక ముఖ్యమైన దశగా భావిస్తారు భక్తులు. ఓం జగన్నాథ.